प्रेज द लॉर्ड। దేవునికి మహిమ కలుగును గాక। हमारा परमेश्वर प्रेम करने वाला परमेश्वर है। మన దేవుడు ప్రేమించే దేవుడై ఉన్నాడు। परमेश्वर का प्रेम कभी भी खत्म नहीं होता। దేవుని యొక్క ప్రేమ ఎప్పుడు తరిగిపోదండి। और आज की शाम उस परमेश्वर के उस प्रेम के लिए हम धन्यवाद करते हैं। ఈ సాయంకాల సమయంలో దేవుని యొక్క తరిగిపోని తన ప్రేమను బట్టి మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదామా? హల్లెలూయా। परमेश्वर प्रत्येक व्यक्ति से एक समान प्रेम रखता है। మనలో ప్రతి ఒక్కరిని దేవుడు సమానంగా ప్రేమిస్తున్నాడు। वो किसी भी व्यक्ति से नफरत नहीं करता। ఏ వ్యక్తిని కూడా భేదాభిప్రాయం చేయడు, ఎవరికి విరోధంగా ఉండడు, అందరినీ ప్రేమించే దేవుడు ఆయన। जब हवा चलती है ఎప్పుడైతే గాలి వీస్తుందో प्रत्येक व्यक्ति के लिए चलती है, ప్రతి ఒక్క వ్యక్తి మీద ఆ గాలి వీస్తూ ఉంటది। और जब धूप निकलती है ఎండ ఎప్పుడైతే వస్తుందో तो प्रत्येक व्यक्ति के लिए है। ప్రతి ఒక్క వ్యక్తికి ఆ ఎండ తగులుతుంది। परमेश्वर ने सूर्य को बनाया है, దేవుడు సూర్యుని సృష్టించాడు, किसी एक व्यक्ति के लिए नहीं बनाया। కేవలం ఒక వ్యక్తి కోసమని కాదండి। परमेश्वर ने हर एक व्यक्ति के लिए सूर्य को बनाया है। మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరి కొరకై దేవుడు సూర్యుని నిర్మించాడు। परमेश्वर ने हर एक व्यक्ति के लिए दिन और रात को बनाया है। మనుషులుగా పుట్టిన ప్రతి ఒక్కరి కోసం దేవుడు పగలు రాత్రిని సృష్టించాడు। इस सृष्टि को रचने वाला एक ही परमेश्वर है। అయితే సృష్టి అంతటిని సృష్టించిన సృష్టికర్త ఒకే దేవుడై ఉన్నాడు। और वो एक ही परमेश्वर सबसे एक समान प्रेम रखता है। అయితే ఒకే దేవుడైనటువంటి ఆయన అందరి ఎడల ప్రేమ కలిగి ఉంటాడు। परमेश्वर चाहता है कि हर एक व्यक्ति उद्धार को प्राप्त करे। ఆయన కోరుకునేది ఏంటంటే మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరూ రక్షణ పొందుకోవాలి అని ఆయన కోరుకుంటున్నాడు। परमेश्वर प्रत्येक व्यक्ति को उद्धार देना चाहता है। మనిషిగా పుట్టిన ప్రతి ఒక్క వ్యక్తిని ఆయన రక్షించాలని ఆశపడుతున్నాడు। हर एक व्यक्ति के पापों की क्षमा के लिए परमेश्वर ने अपने पुत्र को क्रूस के ऊपर कुर्बान किया है। ప్రతి మనుషుని యొక్క పాప పరిహారార్థం తన కుమారుడైన యేసు క్రీస్తును రక్తం సిందించడానికి భూమి మీదకి పంపాడు। जब पाप इस दुनिया में बढ़ रहा था, ఎప్పుడైతే భూమి మీద పాపం విస్తరిస్తుందో, जब पाप इस दुनिया में बढ़ता चला जा रहा था, ఎప్పుడైతే భూమి మీద పాపం విస్తరిస్తుందో परमेश्वर ने अपने पुत्र को इस जगत में भेज दिया। దేవుడు తన కుమారుని భూమి మీదకి నరవతారిగా పంపటం జరిగింది। जो एक पवित्र कुंवारी स्त्री से जन्मा, కన్యకైనటువంటి ఒక పవిత్రమైనటువంటి ఒక కన్యక ద్వారా ఆయన్ను తన కుమారుని పంపడం జరిగింది। और उस कुंवारी का नाम मरियम था। ఆ కన్యక పేరు మరియమ్మ। और मरियम के द्वारा प्रभु यीशु मसीह इस दुनिया में आया। మరియమ్మ ద్వారా యేసు ప్రభు భూమి మీదగా నరవతారిగా పుట్టాడు। और परमेश्वर इसलिए पुत्र के रूप में इस दुनिया में आया, అందుకనే దేవుడే ఒక కుమారుని రూపంలో ఈ భూమి మీద పుట్టడం జరిగింది, ताकि हर एक व्यक्ति उसके द्वारा उद्धार को प्राप्त करे। తద్వారా భూమి మీద ఉన్న ప్రతి ఒక్క మనుషుడు ఆయన ద్వారా రక్షణ పొందటానికై ఆయన పంపడం జరిగింది। परमेश्वर हर एक व्यक्ति को बचाना चाहता है। ఆయన కోరుకుంటున్నది ఏంటంటే ప్రతి ఒక్కరూ రక్షించబడాలి అని ఆశపడుతున్నాడు। परमेश्वर का प्रेम इस दुनिया में प्रकट हुआ, అయితే దేవుని యొక్క ప్రేమ ఈ భూమి మీద ప్రత్యక్షమైంది ఎలా అంటే, परमेश्वर प्रेम करने वाला परमेश्वर है। దేవుడు ప్రేమించే దేవుడై ఉన్నాడు। एक समय जब यीशु मसीह इस दुनिया में थे, ఈ శరీరధారిగా యేసు ప్రభు ఈ భూమి మీద ఉన్నప్పుడు लूक चैप्टर 7 वर्स 36 में लिखा है, లూకా సువార్త 7:36 ఇలా రాయబడి ఉన్నది, एक दिन एक व्यक्ति प्रभु यीशु मसीह को अपने घर में बुलाया, యేసు ప్రభుని ఒక రోజు ఒక వ్యక్తి మా ఇంటికి రండి అని పిలిచారు। और वो फरीसी था, అతను పరిసయ్యుడు। और वो चाहता था कि यीशु मसीह उसके घर में भोजन करे। ఆయన వచ్చి మా ఇంట్లో అన్నం తింటే బాగుండు అని చెప్పేసి అతను కోరుకున్నాడు। और वो यीशु मसीह को खाने पे बुलाता है। అయితే భోజనానికి అని చెప్పి యేసు ప్రభు వారిని ఆ వ్యక్తి తన ఇంటికి పిలిచాడు। और तब यीशु वहां पर जाकर भोजन करने के लिए बैठ गया। ఎప్పుడైతే ఆ పిలిచిన ఆయన ఇంటికి వెళ్ళి యేసు ప్రభు భోజనం చేస్తానికి కూర్చున్నాడో, और यीशु मसीह वहां पर भोजन करना चाहता है, యేసు ప్రభు అక్కడ వారితో కలిసి భోజనం చేయడానికి ఇష్టపడ్డారు। लेकिन उसी गांव के अंदर అయితే ఆ గ్రామంలో ఉన్నటువంటి వారు एक ऐसी स्त्री पाएगी जो पापन स्त्री थी। ఒక పాపాత్మురాలైనటువంటి ఒక స్త్రీ ఆ గ్రామంలో ఉన్నది। और वो जानती थी कि यीशु मसीह फरीसी के घर में भोजन करने के लिए बैठा हुआ है। ఆమెకి తెలియబడింది ఏంటంటే యేసు ప్రభు వారు అతని ఇంట్లో ఈ రోజు భోజనానికి వస్తున్నారు అని ఆమెకి తెలిసింది, విషయం తెలిసింది। और उस व्यक्ति का नाम शमौन था। ఆ భోజనానికి పిలిచిన అతని పేరు సీమోను।
और शमौन के घर में यीशु बैठा हुआ था। ఈ సీమోని ఇంటిలో యేసు ప్రభు భోజనానికని వెళ్ళి కూర్చున్నాడు. और शमौन के घर में यीशु मसीह भोजन करने के लिए बैठा हुआ था। యేసు ప్రభు సీమోని ఇంట్లోకి వెళ్ళి భోజనం చేస్తానికి కూర్చున్నాడు. और वहां पर वो स्त्री आती है। అక్కడికి ఆ స్త్రీ ఆమె వచ్చింది. एक घर में यीशु है, ఏ ఇంట్లో అయితే యేసు ప్రభు ఉంటాడో, एक घर में यीशु है, ఏ ఇంట్లో అయితే యేసు ప్రభు ఉంటారో, और वो जिस घर में यीशु है, ఏ ఇంటిలో అయితే యేసు ప్రభు వారు ఉంటారో उसी घर में वो औरत आती है। అదే ఇంటిలోనికి యేసు ప్రభు వారు ఉన్న ఇంటిలోనికి స్త్రీ వచ్చింది. यीशु मसीह उस घर में क्यों था? యేసు ప్రభు వారు ఆ ఇంటిలోనికి ఎందుకు వచ్చాడు? यीशु मसीह इसलिए उस घर में था क्योंकि उस घर में उसको खाने के लिए बुलाया गया। అన్నం తినటానికని పిలిచారు కాబట్టి అందు నిమిత్తం యేసు ప్రభు వారు ఆ ఇంటికి వచ్చాడు. और वहां पर उसको खाने के लिए बुलाया गया है। భోజనం చేసి వెళ్తే రండయ్య గారని పిలిచారు కాబట్టి యేసు ప్రభు అతని ఇంటికి వెళ్ళాడు. आज रात मैं आपको बताना चाहता हूँ, ఈ రాత్రి నేను మీతో చెప్తున్నాను, वहां पर यीशु को बुलाया गया है, అక్కడ యేసు ప్రభుని పిలువబడ్డారు. लेकिन यहाँ एक औरत है जो बिना बुलाए आई है, ఇక్కడ वो बुलाई नहीं गई అయితే అక్కడ పిలవకుండా వేరే ఎవరు వెళ్ళరు. और वो आई है, అయితే పిలవకుండానే ఆ స్త్రీ అక్కడికి వచ్చింది. और वो यीशु के पास आई है। ఆమె యేసు ప్రభు దగ్గరికి వచ్చేసింది. वो क्यों आई है? ఆమె ఎందుకు వచ్చింది? वो पाप में जीवन जी रही है, ఆమె జీవిత కాలం అంతా పాపంలో జీవితాన్ని గడుపుతూ ఉన్న వ్యక్తి ఆమె. और पाप का जीवन जीने वाली औरत, ఆమె పాపంలో జీవితాన్ని గడుపుతున్నటువంటి ఆ స్త్రీ वो यीशु मसीह के पास आती है। యేసు ప్రభు దగ్గరికి ఆమె వచ్చింది. उस औरत के पास कुछ है, ఆ స్త్రీ దగ్గర కొంత ఉంది. वो यीशु के लिए कुछ लेकर आई है। యేసు ప్రభు కొరకై కొంత తీసుకుని వచ్చింది. एक समय के भोजन की वैल्यू इतनी ज्यादा नहीं है, ఒక సమయంలో భోజనం యొక్క విలువ అంత ఎక్కువ ఉండదు కానీ एक समय के भोजन की वैल्यू इतनी ज्यादा नहीं है ఆ సమయానికి భోజనం చాలా ఎక్కువ విలువైంది ఏం కాదు. जितनी वैल्यू उस औरत के पास जो संगमरमर के पात्र में इत्र है उसकी वैल्यू है। ఆ ఇంటి వారు ఆ రోజు చేసిన భోజనం ఖరీదు అంతటికంటే ఎక్కువైన ఖరీదైనటువంటి భోజనం అత్తరు బుడ్డి ఆమె తీసుకుని వచ్చింది యేసు ప్రభు మీద పోతానికని. 38 में लिखा है, 38వ వచనం చూడండి. वो यीशु के पास आती है, ఆమె యేసు ప్రభు దగ్గరికి వచ్చింది. पीछे खड़ी हो जाती है, వెనక నిలబడింది. रोती है, కన్నీరు కారుస్తుంది, ఏడుస్తుంది. वो रोती है। ఆమె ఏడుస్తా ఉంది. ध्यान से सुनिए, జాగ్రత్తగానండి. वो पापी है, ఆమె పాపి అయిన స్త్రీ. वो यीशु के पास आती है, ఆమె యేసు ప్రభు దగ్గరికి వచ్చింది. वो रोती है, వచ్చిన ఆమె ఏడుస్తుంది. और रोती हुई क्या करती है? అయితే ఏడుస్తూ ఆమె ఏం చేసింది? अपने आंसुओं से ఆమె తన కన్నీళ్లతోటి यीशु के पांव को भिगोने लगती है। ఆయన పాదాలు తడుపుతా ఉంది. కన్నీరు కారుస్తూ యేసయ్య పాదాల మీద కన్నీరు పడేటట్టు చేస్తుంది. वो इतना रोती है, ఎంతగా ఏడ్చిందంటే उसके आंसुओं से यीशु के पांव भीग जाते हैं। ఆమె కన్నీటి ద్వారా యేసు ప్రభు పాదాలు పూర్తిగా తడిసిపోయాయి. और वो सिर के बालों से पोंछने लगती है। అయితే తొడతానికి తన దగ్గర ఏమి లేదు కాబట్టి తన పొడవైన కురులు విప్పి ఎంట్రుకలతోటి ఆయన పాదాలు తుడుస్తుంది. क्या यीशु को मालूम नहीं యేసు ప్రభు తెలీదా ఏమెవరు అనేది? कि वह पापी है? ఆమె పాపాత్మురాలైన స్త్రీ అనే సంగతి ఆయన తెలీదా? यीशु जानते हैं कि वो पापी है, అందరికీ తెలుసు ఆమె పాపాత్మురాలని. लेकिन यीशु मसीह యేసు ప్రభు వారు उस औरत को ఆ స్త్రీని प्रेम करते हैं, ప్రేమించాడు. उसको डांटना नहीं चाहते। ఆమెను గద్దించాలనుకోలా. हर एक व्यक्ति पापी है, మనలో ప్రతి ఒక్కరూ పాపులే. यीशु मसीह पापियों से प्रेम करते हैं। అయితే యేసు ప్రభు పాపులను ప్రేమించే దేవుడై ఉన్నాడు. हमारा पाप यीशु को गंदा नहीं करता, మన పాపం యేసు ప్రభుని మురికి చేయలేదు గాని लेकिन यीशु की धार्मिकता हमें पाप से आजाद करती है। యేసు ప్రభులో ఉన్నటువంటి నీతి మనలను నీతిమంతులుగా మార్చగల సామర్థ్యం కలిగి ఉంది. यीशु ने उसे छूने दिया, యేసు ప్రభు ఆ పాదాలు పట్టుకొని కన్నీరు కారుస్తుంటే ముట్టుకొని ఇచ్చాడు. ఆయన తిరస్కరించలా. यीशु ने उसे अपने पांव को पोंछने दिया, ఆమె తల కురులు విప్పి ఎంట్రుకలతో పాదాలు తొడుస్తుంటే తొడవనిచ్చాడు కానీ ఊరుకమ్మ తొడవద్దు అని చెప్పి తిరస్కరించలా. जो कुछ वो कर रही थी उसको करने दिया। ఆమె ఏదైతే చేస్తుందో ఆమె ఇష్టపూర్తిగా చేయని అని చెప్పేసి వదిలేశాడు. क्यों? ఎందుకని? ये जानते हुए भी कि वो पापी है, ఆమె పాపాత్మురాలని తెలిసి ఉండి కూడా యేసు ప్రభు ఆమె చేసే ప్రతి పనిని తిరస్కరించలా, చేయనిచ్చాడు. क्योंकि वो जानते थे ఎందుకనగా ఆయనకు తెలుసు कि उस औरत का पाप गंदा नहीं करेगा। ఈమెలో ఉన్నటువంటి భయంకరమైనటువంటి పాపము పాదాలు ముట్టినంత మాత్రాన ఆ యేసు ప్రభు యొక్క నీతిని మురికి చేయగలదని ఆయన అనుకోలా. लेकिन यीशु की धार्मिकता उसे पाप से बाहर लेकर आई। అయితే యేసు ప్రభులో ఉన్నటువంటి నీతి పాపాత్మురాలైన ఆమె తాకిన కారణాన ఆమెలో ఉన్న
పాపమంతా కూడా తుడిచిపెట్టబడుతుందని ఆయన నమ్మాడు. वो रो रही है, ఆమె ఏడుస్తూనే ఉంది, वो आंसू बहा रही है, కన్నీరు కారుస్తూనే ఉంది. वो यीशु के पास खड़ी है, యేసు ప్రభు దగ్గర నిలబడింది. वो उसी घर में है ఆమె కూడా ఆ ఇంట్లోనే ఉంది. जिस घर में यीशु भोजन करने बैठा हुआ है। భోజనం చేస్తానికి ఏ ఇంట్లో అయితే యేసు ప్రభు కూర్చున్నాడో అదే ఇంట్లో ఆమె కూడా ఉంది. वो भोजन करने का समय था, అది భోజనం చేసే సమయం ఉన్నది. यीशु ने ये नहीं कहा मुझे डिस्टर्ब मत करो, నన్ను అభ్యంతరపరచొద్దు, నేను భోజనం చేస్తున్నానమ్మా బయటికి వెళ్ళు అల్లా. ये भोजन का समय है, ఇది భోజనం చేసే సమయం. वो भोजन के समय में भी అయినా భోజనం చేసే సమయం అయినప్పటికీ కూడా वो उस स्त्री को जो कर रही थी करने दिया। ఆమె ఏదైతే చేస్తుందో అంతా ఆయన చేయనిచ్చాడు. आज की रात ఈ రాత్రి यीशु यहाँ आया है, యేసు ప్రభు వారు ఈ రాత్రి ఇక్కడికి వచ్చారు. जैसे उस घर में था, ఏ రీతిగా అయితే సీమోను ఇంటిలోకి యేసు ప్రభు వెళ్ళాడో आज की रात यीशु यहाँ है। అదే యేసు ప్రభు ఈ రాత్రి ఈ స్థలంలోనికి వచ్చారు. आज की रात यीशु के पास आने की रात है। ఈ రాత్రి నీవు యేసు ప్రభు దగ్గరికి వచ్చే రాత్రి అయి ఉన్నది. आज की रात मन फिराने की रात है। ఈ రాత్రి నువ్వు పశ్చాత్తాపపడేటువంటి రాత్రి అయి ఉన్నది. आज की रात अपने हृदय को तोड़ने की रात है। ఈ రాత్రి నీ హృదయాన్ని బద్దలు చేసే రాత్రి అయి ఉన్నది. आज की रात आंसू बहाने की रात है। ఈ రాత్రి నీవు కన్నీరు కార్చే రాత్రి అయి ఉన్నది. आज की रात यीशु के पास आकर पश्चाताप करने की रात है। ఈ రాత్రి నువ్వు యేసు ప్రభు దగ్గరికి వచ్చేసి కన్నీరు కార్చే రాత్రి అయి ఉన్నది. आज की रात मन फिराने की रात है। ఈ రాత్రి నువ్వు పశ్చాత్తాపడవలసినటువంటి రాత్రి అయి ఉన్నది. आपके पाप कैसे भी क्यों नहीं है, నీ పాపం ఎంత ఘోరమైనదిగా ఉండి ఉన్నప్పటికీ పర్వాలేదు. आपने कितने भी पाप क्यों नहीं किए, ఎన్ని ఘోరమైన గొప్ప గొప్ప పాపాలను చేసిన వ్యక్తివైనా పర్వాలేదు. आप कैसा भी पाप में जीवन क्यों नहीं जी रहे, ఏ విధమైనటువంటి పాపంలో నీ జీవితాన్ని గడుపుతున్నప్పటికీ పర్వాలేదు. शायद पाप आपको छोड़ नहीं रहा, కావచ్చు నీ పాపం నిన్ను విడిచిపెట్టకపోవచ్చు. आप पाप को छोड़ना चाहते हैं, అయితే నీవు ఆ పాపాన్ని విడిచిపెట్టాలా అనుకుంటున్నావు కానీ నీ వల్ల కావట్లా. लेकिन बार बार आप पाप में गिर जाते हैं। అయితే కాదు ఈ పని ఇక చేయకూడదు అనుకుంటున్నావు కానీ మరలాదే పాపం बार పడిపోతున్నావు. बार आप पाप करते हैं, మాట మాటకి తిరిగి మరలాదే పాపం వద్దనుకున్న बार बार व्यभिचार का पाप, మాట మాటకి వ్యభిచార పాపము, नशे का पाप, అయితే नशा करने का पाप, ఈ యొక్క మత్తు మందులకు అలవాటు పడినటువంటి పాపము, हर एक बुराई करने का पाप, ప్రతి విధమైనటువంటి చెడు కార్యాలు చేసేటువంటి పాపము, हर एक पाप के अंदर आप फंसे हुए हैं। ప్రతి విధమైనటువంటి పాపం నీలో ఉండి ఉండొచ్చు. आप पाप को छोड़ना चाहते हैं, నీవు కానీ ఆ పాపాన్ని విడిచిపెట్టాలని అనుకుంటున్నావు. बाइबल बताती नशा करना पाप है। బైబిల్ చెబుతుంది ఏంటంటే మత్తు పదార్థాలు వాడుట అది పాపం అని చెప్తుంది. हर एक पाप व्यक्ति को परमेश्वर से दूर लेके जाता है। అయితే ప్రతి ఒక్క పాపం మనుషుని దేవుని వద్ద నుంచి దూరంగా తీసుకెళ్లిపోద్ది. हर एक पाप में फंसकर व्यक्ति परमेश्वर से दूर चला जाता है। పాపంలో చిక్కుపడిపోయినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి దేవునికి దూరంగా వెళ్ళిపోతాడు. शायद आपके जीवन में आपने कई पाप किए होंगे, కావచ్చు నీ జీవితంలో నీవు అనేకమైన పాపాలు చేసి ఉండి ఉండొచ్చు. कई समय आप पाप में जीवन बिताए होंगे, కావచ్చు నువ్వు అనేక సార్లు నువ్వు చాలా కాలంగా నువ్వు పాపంలో జీవితాన్ని గడుపుతూ ఉండి ఉండొచ్చును. लेकिन आज की रात में आपको बताना चाहता हूं, అయితే ఈ రాత్రి నేను మీతో చెప్తున్నాను, यीशु यहाँ आया है। యేసు ప్రభువారు ఈ రాత్రి ఇక్కడికి వచ్చారు. यीशु यहाँ आया है। యేసు క్రీస్తు ప్రభువారు ఈ రాత్రి స్థలానికి వచ్చారు. जैसे शमौन के घर में यीशु आया, ఏ రీతిగా సీమోను ఇంటిలోనికి యేసు ప్రభు వెళ్ళారో आज रात यीशु यहाँ आया है। యేసు ప్రభు అదే రీతిగా ఈ రాత్రి ఈ స్థలానికి వచ్చారు. वो आपको पाप से छुटकारा देना चाहता है। ఆయన నీ పాపాల నుంచి నిన్ను విడిపించాలని కోరుకుంటున్నాడు. वो आपके पापों को क्षमा करना चाहता నీ है। పాపాలన్నీ క్షమించాలని ఆయన ఆశపడుతున్నాడు. क्या आप उस बहन की तरह यीशु के पास आएंगे? నీవు కూడా ఆ సిస్టర్ గారు వచ్చినట్టుగా మీరు కూడా దేవుని వద్దకు రాగలిగితే, अगर आज रात आप यीशु के पास आते हैं, ఒకవేళ నీవు గన యేసు ప్రభు దగ్గరికి గని నువ్వు రాగలిగితే, बहन, సహోదరి, बहन, ఓ సహోదరి, बहन, ఓ సహోదరి, भाई, సహోదరుడా, भाई, ఓ నా సహోదరుడా, आज रात यीशु के पास आ जाइए। ఈ రాత్రి యేసు ప్రభు దగ్గరికి మీరు రండి. वो आपके जीवन को बदल देगा। మీ జీవితాన్ని ఆయనే మారుస్తాడు. अपने टूटे हृदय के साथ आइए। పగిలిన హృదయంతో ఈ రాత్రి స్థలానికి రండి. वो आपसे प्रेम करता है। ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. वो आपको पाप से छुटकारा देना चाहता है। ఆయన నీ పాపం నుంచి నిన్ను విడిపించాలని वो ఆశపడుతున్నాడు. आपके पापों को क्षमा करना चाहता నీ है। పాపాలన్నిటిని ఆయన క్షమించాలని కోరుకుంటున్నాడు. वो अपने लहू से धोकर आपको शुद्ध करना चाहता है। ఆయన తన స్వరక్తంతో నిన్ను కడిగి పరిశుద్ధపరచాలని ఆశపడుతున్నాడు. वो आपके जीवन को बदल देना चाहता है। ఆయన ఈ రాత్రి నీ జీవితాన్ని మార్చాలనుకుంటున్నాడు. आज की रात मन फिराने की रात है। ఈ రాత్రి నీవు మారు మనసు పొందే రాత్రి అయి ఉన్నది. और वो औरत यीशु मसीह के पास आई है। ఎప్పుడైతే ఈ స్త్రీ యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చిందో, और वो अपने आंसुओं से रो रही है। కన్నీరు కారుస్తూ ఆమె ఏడుస్తుంది. और वो उत्तर को उस शीशी को तोड़ती है। అయితే
కేవలం కన్నీరు కార్చి పాదాలు తొడటమే కాకుండా తాను తెచ్చుకున్నటువంటి అత్తరు సీసా పగలగొట్టేసింది. और वो अपने बालों से पोंछने लगती है. ఆమె తన ఇంటుకలతోటి పాదాలు తుడిచేసింది. ये देखकर అదంతా చూసి वो शमौन अपने मन में सोचने लगता है. సీమోను గారు అనుకుంటున్నాడు, భోజనాన్ని పిలిచిన ఆయన అనుకుంటున్నాడు మనసులో, ये इत्र क्यों वेस्ट किया गया? ఎందుకు అంత ఖరీదైన అత్తర సీసా తీసుకొచ్చి పగలగొట్టి ఆయన మీద పోతుంది, ఏంది వేస్ట్ చేస్తుంది డబ్బులన్నీ అనుకున్నాడు. ये इत्र क्यों वेस्ट किया गया? ఇంత ఖరీదైనటువంటి అత్తరు అనవసరంగా వృధా చేసేస్తుంది ఏంటి అని అనుకుంటున్నాడు. वो अपने मन में सोच रहा था. ఆయన తన మనసులో అనుకుంటున్నాడు. यीशु मसीह जानते थे యేసు ప్రభు మనసు ఎరిగిన వాడు కాబట్టి वो గ్రహించాడు. वो स्त्री पापी है. ఆమె ఆ స్త్రీ పాపి అయి ఉన్నది. यीशु मसीह जानते थे. ఆ సంగతి యేసయ్యకి తెలుసు. वो अपने मन में क्या सोच रहा है? ఆ మనసులో ఏం అనుకుంటుంది? आज रात में आपको बताना चाहता हूँ. నేను మీతో చెప్తున్నా, ఈ రాత్రి కాల సమయంలో वो व्यक्ति क्या सोच रहा है? ఆ వ్యక్తి ఏమనుకుంటున్నాడు? वो सोचता ये औरत पापी है. ఈమె ఆ సీమోను అనుకుంటున్నాడు, ఈమె పాపి కదా. और उसके कहने का मतलब मैं धर्मी हूँ. అంటే దాని అర్థం ఏంటంటే నేను నీతిమంతుణ్ణి, ఈమె పాపాత్మురాలు అని ఆయన అనుకుంటున్నాడు సీమోను గారు. लेकिन बाइबल में लिखा है అయితే బైబిల్లో రాయబడినది ఏంటంటే यीशु मसीह धर्मियों के लिए नहीं पापियों के लिए आया है. యేసు ప్రభు నీతిమంతుల కోసం కాదు కానీ ఆయన పాపుల కొరకే వచ్చాడు ఈ లోకానికి. वो पापियों से प्रेम करता है. అందుకే ఆయన పాపులను ప్రేమిస్తాడు. यीशु मसीह ने कहा, యేసు ప్రభు వారు చెప్పారు, शमा సీమోను, क्या तू इस स्त्री को देखता है? నీవు ఈ స్త్రీని చూస్తున్నావా? जब मैं तेरे घर में आया నేను ఈ ఇంటిలోనికి వచ్చినప్పుడు तूने पानी नहीं दिया. కాలు కడుక్కోటానికి చెమ్మడి నీళ్లు ఇవ్వలా. पानी नहीं दिया. पानी नहीं दिया. కాలు కడుక్కోండి అని వచ్చిన ఇంటికి వచ్చిన వాళ్ళకి కాస్త నీళ్ళు ఇవ్వాలి కదా. కాలు కడుక్కోటానికి చెమ్మడి నీళ్ళు కూడా ఇవ్వాలా? నువ్వు पाँव धोने के लिए पानी नहीं दिया. కాలు కడుక్కోమని చెప్పి కాస్త నీళ్ళు అన్నది ఇవ్వాలా? वर्ष 44 44 వచ్చిన చూడండి. लेकिन यीशु ने कहा, అయితే యేసు ప్రభు అన్నారు, इसने पाँव धोने के लिए मुझे पानी नहीं दिया. ఈయనైతే మాత్రం నాకు కాలు కడుక్కోటానికి నీళ్ళు కూడా ఇవ్వలేదు కానీ लेकिन उस औरत ने पाँव आंसुओं से भिगो दिए ఈ స్త్రీ అయితే తన కన్నీళ్లతో నా పాదాలు కడిగింది. और अपने बालों से पोंछा है. తన తల వెంట్రుకలతో నా పాదాలు తుడిచింది. लोग कपड़े से पाँव को पोंछते हैं. వాస్తవానికి మనుషులు ఏం చేస్తారంటే కాళ్ళు కడిగేసి ఒక టవల్ తీసుకుని గుడ్డతోటి పాదాలు తుడుస్తారు. लेकिन इसने बालों से पोंछा है. అయితే ఈమైతే తన తల వెంట్రుకలతో పాదాలు తుడిచింది. आज रात ध्यान से सुनिए, ఈ రాత్రి కొంచెం శ్రద్ధగా వినండి. कितना प्यार करती है ये औरत. ఈ స్త్రీ ఎంతగా యేసుని ప్రేమించిందో చూడండి. ये औरत ఈ స్త్రీ यीशु के पास आई है. యేసు ప్రభు దగ్గరికి వచ్చింది. आज रात यीशु के पास आ जाइए. ఈ రాత్రి నీవు కూడా యేసు దగ్గరికి రండి. अपने आप को यीशु के हाथ में सौंप दीजिए. మిమ్మల్ని మీరుగా యేసు ప్రభువుకి సమర్పించుకోండి. अपने पापों से मन फिराइए. మీ పాపాన్ని బట్టి మీరు పశ్చాత్తాపడండి. अपने पाप से पश्चाताप कीजिए. మీ పాపాన్ని బట్టి మీరు పశ్చాత్తాపడండి. अपने हृदय को तोड़ दीजिए. మీ హృదయాన్ని బద్దలు కొట్టండి. यीशु आपसे प्यार करता है. యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు. और यीशु मसीह ने कहा, యేసు క్రీస్తు అన్నాడు, शमा సీమోను, देख तूने मुझे चुम्बन नहीं दिया. చూడు నేను వచ్చి ఇంతసేపు అయింది కదా, నువ్వు ఒక్కసారైనా నన్ను ముద్దు పెట్టుకోవాలా? वर्ष 45 में लिखा है, 45 వచ్చిలో రాయబడి ఉంది. लेकिन जब से मैं आया हूँ అయితే నేను వచ్చిన దగ్గర మొదలుకొని इसने मेरे पाँव को चूमना नहीं छोड़ा. ఈ స్త్రీ నా పాదాలు ముద్దు పెట్టుకుంటూనే ఉన్నది. क्षमा, సీమోను, तूने मेरे सिर पर तीतर नहीं मला. కనీసం నా తల మీద కొంచెం నూనె అన్న అంటలేదు. तूने तेल नहीं मला. కనీసం యూదా సాంప్రదాయ ప్రకారం ఇంటికి వచ్చిన చుట్టానికి తలకి నూనె అంటుతారు, కాలుకి నీళ్ళు ఇస్తారు, వాళ్ళ పద్ధతి. కాబట్టి నాకు తలకి నూనె అంటలేదు, కాలు కడుక్కో నీళ్లు ఇవ్వలేదని సీమోన్ అడుగుతున్నాడు. लेकिन इस औरत ने అయితే ఈ స్త్రీ मेरे पाँव पर इतर मला है. ఇంత ఖరీదైనటువంటి సెంటు పోసేసింది. इतर मला है. ఆమె అత్తరు తీసుకొచ్చి నా పాదాల మీద పోసేసి రుద్దుతుంది. 1 साल की पूंजी थी. ఒక సంవత్సరం అంతటికి సంపాదించే సంపాదన అంతా ఖర్చు పెట్టేసి నా పాదాల మీద పోసేసి उस औरत ने यीशु मसीह के ऊपर निशावर कर दी. అయితే మొత్తం ఒక సంవత్సర ఆదాయం అంతా ఎంతైతే వస్తుందో మొత్తానికి అత్తరు తీసుకొచ్చి ఆయన మీద పోసేసింది. वर्ष 47 47 వచ్చిన చూడండి. लूक 7:47. లూకాసు వార్త 7:47 వచ్చిన. ఆమె విస్తారంగా ప్రేమించెను గనుక ఆమె యొక్క విస్తారమైన పాపములు క్షమించబడినని మీతో చెప్పుచున్నాను. जिसके थोड़े क्षमा हुए वो थोड़ा प्रेम करता है. కొద్ది పాపాలు మాత్రమే క్షమించబడ్డ వారిని కొంచెమే క్షమించటం జరుగుతుంది.
जिसके ज्यादा क्षमा हुई वो ज्यादा प्रेम करता है। ఎవరైతే ఎక్కువ పాపాలు క్షమించబడ్డాయో వాళ్ళు ఎక్కువగా యేసుని ప్రేమిస్తారు. तब यीशु ने कहा, అప్పుడు యేసు ప్రభు అన్నారు, उस स्त्री से कहा, ఆ స్త్రీతో అంటున్నాడు, तेरे पाप क्षमा हुए। అమ్మా నీ పాపాలు క్షమించబడినై. గట్టిగా చప్పట్లు కొట్టండి. तेरे पाप क्षमा हुए। అమ్మా నీ పాపాలు క్షమించబడ్డాయి. और यीशु मसीह ने उसके पापों को क्षमा किया। యేసు ప్రభు ఆమె పాపాలను క్షమించాడు. मैं आपको कहना चाहता हूँ, నేను ఈ రాత్రి నేను మీతో చెప్తున్నాను, यदि आज की रात आप यीशु के पास आते हैं, నీవు గన ఈ రాత్రి యేసు ప్రభు దగ్గరికి రాగలిగితే वो आपके पापों को क्षमा करेगा। అదే రీతిగా నీ పాపాలు కూడా యేసు ప్రభు క్షమిస్తాడు. वो आपको पाप से छुटकारा देगा। నీ పాప బంధకాల నుంచి ఆయన నీకు విడుదల ఇస్తాడు. वो आपके पापों को क्षमा करेगा। నీ పాపాలు కూడా ఆయన క్షమిస్తాడు. आपके पाप कितने भी क्यों नहीं हैं, నీ పాపం ఎంత ఘోరమైన కావచ్చు, ఎంత పెద్దదయ్యే ఉండొచ్చు, आपने कितने भी पाप क्यों नहीं किए, మీలో ఎంత మంది ఎన్ని పాపాలు చేసి ఉన్నవారైనా అప్పటికి పర్వాలా, शायद आपके पाप के बारे में आपके परिवार में कोई नहीं जानता। కావచ్చు నీ చేసే పాపాన్ని నీ కుటుంబీకులు నీ ఇంటి వారు ఎవరికి తెలియకపోవచ్చు, शायद आपके पापों के बारे में कोई नहीं जानता। ఎవరికి తెలిసి ఉండకపోవచ్చు నువ్వు చేస్తున్న రహస్య పాపం. शायद आप छुप के पाप करते हैं దాగి దాగి సాటు నువ్వు తప్పు చేస్తున్నట్టున్నావు. और पाप ने आपको पकड़ा हुआ है, అయితే ఆ పాపం నిన్ను పట్టేసింది. और पाप आपका पीछा नहीं छोड़ रहा। అయితే ఆ పాపం నిన్ను విడిచిపెట్టతల్లా. आप पाप में जीवन जी रहे हैं, పాపంలోనే నీ జీవితాన్ని గడుపుతున్నావు. और पाप में जीवन जीते हुए आप निराशा का जीवन जी रहे हैं। పాపంలో గడుపుతూ ఉండి కూడా నీవు నిరాశతోటే బ్రతుకుతున్నావు, సంతోషం నీలో లేదు. मेरी बहन, నా సహోదరి, आज रात यीशु के पास लौटा। ఈ రాత్రి తిరిగి నా యేసయ్య దగ్గరికి రండి. मेरे भाई, నా సహోదరుడా, आज रात यीशु के पास लौटा। ఈ రాత్రి తిరిగి నా యేసయ్య దగ్గరికి రండి. वो तेरे पापों को क्षमा करेगा, ఆయన నీ పాపాలు క్షమిస్తాడు. और वो तुझे नया जीवन देगा। నీకు నూతన జీవితాన్ని ఆయన ఇస్తాడు. यीशु ने उस औरत के पापों को क्षमा किया। యేసు ప్రభు ఆ స్త్రీ యొక్క పాపాలు క్షమించాడు. पवित्र बाइबल में ऐसा लिखा है, పవిత్ర బైబిల్లో ఇలా రాయబడి ఉంది, मनुष्य के पुत्र को पाप क्षमा करने का अधिकार है। మనుష్య కుమారునికి పాపాలు క్షమించే అధికారం కలదు. वो पापों की क्षमा देता है। ఆయన పాపానికి క్షమాపణ ఇవ్వగలడు. हर एक धर्म और जाति के लोगों के जीवन में पाप है। ప్రతి విధమైనటువంటి జాతి జనుల అందరిలో కూడా పాపం అనేది నివసిస్తూనే ఉన్నది. चाहे आप बोर्न क्रिश्चियन क्यों नहीं है, ఒకవేళ నువ్వు పుట్టుకతోటే క్రైస్తవుడు కాకపోవచ్చు, आप बोर्न क्रिश्चियन क्यों नहीं है, నువ్వు క్రైస్తవుడే అయి ఉండొచ్చు, పుట్టుకతో క్రైస్తవుడే అయి ఉండొచ్చును, आप जन्म से ईसाई हो सकते हैं, కావచ్చు నువ్వు పుట్టుక నుండే క్రైస్తవుడు అయ్యే ఉండొచ్చు, आप जन्म से क्रिश्चियन हो सकते हैं, కావచ్చు నువ్వు పుట్టుకతోటే క్రైస్తవుడు అయి ఉండొచ్చు. लेकिन आपके जीवन में भी पाप है। అయితే అయినప్పటికీ నీ జీవితంలో కూడా పాపం నివసిస్తుంది. क्योंकि बाइबल कहती सबने पाप किया परमेश्वर की महिमा से रहते हैं। ఎందుకనగా బైబిల్ చెబుతుంది అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని బైబిల్లో ఉంది. क्रिश्चियन होना बड़ी बात नहीं है, క్రైస్తవుడై ఉండుట గొప్ప విషయం కాదండి. क्रिश्चियन होना बड़ी बात नहीं है, క్రైస్తవుడై ఉండుట గొప్ప విషయం కాదు. यीशु मसीह को स्वीकार करना सबसे बड़ी बात है। యేసు ప్రభుని ప్రభుగా హృదయంలోకి చేర్చుకొనుట అన్నిటికంటే ముఖ్యమైనటువంటి గొప్ప విషయమైనది. आज की रात मन फिराने की रात है। ఈ రాత్రి నువ్వు పశ్చాత్తాపపడి మారుమనసు పొందే రాత్రి అయినది. आज की रात पश्चाताप करने की रात है। ఈ రాత్రి నీవు పశ్చాత్తాపడి ప్రభు దగ్గర రావలసిన దినమై ఉన్నది. यीशु मसीह पापों की क्षमा देते हैं। యేసు ప్రభు వారు పాపులకు క్షమాపణ ఇస్తాడు. हमारे पापों के कारण, మన పాపాల కారణంగా कलवरी के क्रूस के ऊपर కలవరి సిలువ లోపల यीशु मसीह ने लहू बहाया है। ఆయన యేసు ప్రభు వారు తన రక్తాన్ని సిందించారు. हमारे पापों के कारण మన పాపాల కారణంగా यीशु मसीह क्रूस पे टांग दिया गया। యేసు ప్రభు సిలువలో వేలాడదీయబడ్డారు. हमारे पापों के कारण మన పాపాల కారణంగా यीशु मसीह को क्रूस पे टांग दिया गया। యేసు ప్రభు సిలువలో వేలాడదీయబడ్డారు. प्रत्येक व्यक्ति को पाप से छुटकारा देने के लिए ప్రతి ఒక్క వ్యక్తి పాపం నుంచి విడుదల పొందటం కోసమై यीशु मसीह क्रूस उठा के जा रहे थे। యేసు ప్రభు సిలువను ఎత్తుకుని నడుస్తూ ఉన్నాడు. यीशु मसीह क्रूस उठा के जा रहे थे। యేసు ప్రభు సిలువను ఎత్తుకుని ఆయన వెళ్తూ ఉన్నాడు. आज की रात मैं आपको बताना चाहता हूँ, ఈ రాత్రి నేను మీతో చెప్తున్నాను, दुनिया के पापों का बोझ इतना भारी था। ఈ లోకం యొక్క బరువు చాలా భారమైంది. आज से 2000 साल पहले నేటికి 2000 సంవత్సరాల క్రితం यीशु मसीह యేసు ప్రభు వారు कलवरी के क्रूस के ऊपर కల్వరి సిలువ మీద हर एक मनुष्य के पापों के लिए, ప్రతి ఒక్క మనిషి యొక్క పాపాల కొరకై, प्रत्येक व्यक्ति को उद्धार देने के लिए, ప్రతి ఒక్క వ్యక్తిని రక్షించుట కొరకై, हर एक व्यक्ति को क्षमा देने के लिए ప్రతి వ్యక్తిని క్షమించుట కొరకై यीशु मसीह क्रूस के ऊपर दुख उठाया। యేసు ప్రభు వారు సిలువలో ఆయన వేదన పొందాడు, శ్రమ అనుభవించాడు. और वो मारा गया, ఆయన కొట్టబడ్డాడు, और वो गाड़ा गया, ఆయన సమాధి చేయబడ్డాడు. और वो तीसरे दिन मुर्दों में से जी उठा। అయితే మూడో దినాన స్మృతుల్లో సజీవుడిగా లేచాడు.
లేచాడు. यीशु मसीह आज भी जिंदा है. సజీవుడైన యేసు ప్రభు నేటికి సజీవుడై ఉన్నాడు. आपको पाप में जीवन जीने का जरूरत नहीं है. నువ్వు ఇక పాపంలో జీవించాల్సినటువంటి అవసరం నీకు లేదు. आपके पापों का मेरे पापों का भुगतान कर दिया गया है. నీ పాపానికి నా పాపానికి చెల్లించవలసిన వెల సిలువలో యేసు ప్రభు ఎప్పుడో కట్టేశాడు. आपको और मुझे पाप से छुटकारा देने के लिए, నీ పాపం నా పాపం నుంచి విముక్తి చేయటం కొరకై వెల ఆయన కట్టేశాడు. यीशु मसीह ने लहू बहाया है. యేసు ప్రభు వారు తన రక్తాన్ని సిందించాడు. बाइबल कहती है उसका लहू सारे पापों से शुद्ध करता है. బైబిల్ చెబుతుంది ఆయన యొక్క రక్తము ప్రతి పాపం నుంచి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రంగా చేస్తుందని. पहला यूहन्ना की 7 में लिखा है. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో రాయబడి ఉంటుంది. यीशु का लहू सारे पापों से शुद्ध करता है. యేసు యొక్క రక్తము సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రంగా చేస్తుంది అని రాయబడి ఉంది. सारे पापों से शुद्ध करता है. సమస్తమైన దుర్నీతి నుండి సమస్త పాపాల నుంచి మనల్ని పరిశుద్ధులుగా చేస్తుంది యేసు రక్తం. आज की रात अगर आप यीशु के पास आते हैं అయితే ఈ రాత్రి నువ్వు గన యేసు ప్రభు దగ్గరికి రాగలిగితే, और आप कहते मैं पापी हूँ, ఆయన వద్దకు వచ్చి ప్రభువా నేను పాపినని నువ్వు చెప్పగలిగితే, प्रभु मैं पापी हूँ, ప్రభువా నేను పాపినని ఒప్పుకోగలిగితే, पहला यूहन्ना 7 के अनुसार 1వ యోహాను మొదటి అధ్యాయం 7వ వచనం ప్రకారం, 1 John chapter 1 verse 7 के अकॉर्डिंग, యోహాను పత్రిక మొదటి అధ్యాయము 7వ వచనం ప్రకారంగా यीशु का लहू యేసు యొక్క రక్తం आपको सारे पापों से शुद्ध करेगा. నీ సమస్తమైనటువంటి పాపాల నుండి నిన్ను పవిత్రంగా చేస్తుంది. आपके पापों को क्षमा करेगा. నీ పాపాలను క్షమిస్తుంది. आज रात यीशु के पास आने की रात है. ఈ రాత్రి నీవు యేసు వద్దకు వచ్చే రాత్రి అయి ఉన్నది. यीशु आपको बुला रहा है. యేసు ప్రభువే చేయి చాచి నీ తట్టు చూపి పిలుస్తున్నాడు. मैथ्यू 11:28 में लिखा है. మత్తయి సువార్త 11:28లో రాయబడి ఉన్నది. ये सब परिश्रम करने वाले बोझ से दबे लोगों मेरे पास आओ मैं तुम्हें विश्राम दूंगा. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతినిస్తానని ఆయన పిలుస్తున్నాడు. जॉन चैप्टर 7 में लिखा है. యోహాను సువార్త 7వ అధ్యాయంలో రాయబడి ఉన్నది. यीशु ने कहा जो मेरे पास आएगा मैं उससे कभी नहीं निकालूंगा. నా యొద్దకు వచ్చేవాడిని నేను ఎన్నటికీ త్రోసివేయను అని యేసు ప్రభు చెప్తున్నాడు. आज रात लौटने की रात है. ఈ రాత్రి తిరిగి నువ్వు దేవుని యొద్దకు వచ్చే आज రాత్రి అయి रात ఉన్నది. मन फिराने की रात है. ఈ రాత్రి నీవు పశ్చాత్తాపడే రాత్రి అయి ఉన్నది. आज रात पश्चाताप की रात है. ఈ రాత్రి నీ పాపాన్ని బట్టి నువ్వు పశ్చాత్తాపడే రాత్రిగా ఉన్నది. आज रात यीशु के पास आने की रात ఈ है. రాత్రి నీవు యేసు ప్రభు దగ్గరికి తిరిగి వచ్చే రాత్రి అయి ఉన్నది. यीशु आपको बुला रहा है. యేసు ప్రభు ప్రేమతో జాలితో చేయి చాపి నిలిపిలుస్తున్నాడు. వస్తావా? यीशु आपको बुला रहा है. యేసు ప్రభు నిలిపిలుస్తున్నాడు. यीशु बुला रहा, यीशु बुला रहा, तेरा नाम ले ले के तुझे यीशु बुला रहा, यीशु बुला रहा, యేసు పిలుస్తున్నాడు. यीशु बुला रहा, యేసు ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. तेरा नाम ले ले के నీ పేరెత్తి तुझे పిలుస్తున్నాడు. यीशु बुला रहा, పేరెత్తి నిన్ను పిలుస్తున్నాడు. బిడ్డ నా దగ్గరికి రమ్మని. लौटे आ लौटे आ తిరిగి వస్తావా? लौटे आ త్వరగా తిరిగిరా, ఆయన పిలుస్తున్నాడు నిన్నే. लौटे आ यीशु आपको बुला रहा है. యేసు ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. वो आपके पापों को क्षमा करना चाहता है. ఆయన నీ పాపాలు క్షమించాలని वो ఆశపడుతున్నాడు. आपको पाप से छुटकारा देना चाहता నీ है. పాప బంధకాల నుంచి స్వతంత్రంగా वो చేయాలనుకుంటున్నాడు. आपको हमेशा का जीवन देना चाहता నిత్య है. జీవానికి ఇవ్వాలని ఆయన కోరుకుంటున్నాడు. उसने मेरे और आपके लिए अपने लहू को बहाया है. ఆయన నీ కొరకు నా కొరకు రక్తాన్ని సిందించాడు. वो आपके जीवन को बदल देना चाहता నీ है. జీవితాన్ని ఆయన మార్చాలనుకుంటున్నాడు. कब तक पाप में जीवन जिएंगे? ఇంకా ఎంతకాలం నువ్వు పాపలో జీవితాన్ని शायद గడుపుతావు? आप पाप को छोड़ना चाहते हैं, కావచ్చు నీవు పాపాన్ని విడిచిపెట్టాలనుకుంటున్నావు. लेकिन पाप आपको नहीं छोड़ అయితే ఆ रहा. పాపం మాత్రం నిన్ను విడిచిపెట్టట్లా. पाप की सामर्थ्य इतना बड़ा नहीं है. పాపం యొక్క శక్తి అంత పెద్దది గొప్పదేం కాదు. यीशु का सामर्थ्य बहुत बड़ा है. అయితే పాప శక్తి కంటే కూడా యేసు యొక్క శక్తి చాలా గొప్పది. वो आपको पाप से छुड़ा सकता है. ఆయన నీ పాపం నుంచి ఆయన విడిపించగల సమర్థుడై ఉన్నాడు. आपको केवल यीशु के पास आना होगा. కేవలం చేయగలిగిందల్లా యేసు ప్రభు దగ్గరికి వస్తే చాలు. आपको मन फिराना होगा. నీవు పశ్చాత్తాపడితే చాలు. आपको बोलना होगा, నీవు ఈ మాట చెప్పవలసి ఉన్నది. प्रभु मैं पापी हूँ,
ప్రభువా నేను పాపిని ఒప్పుకో, प्रभु मैं पापी हूँ, ప్రభువా నేను పాపిని ఒప్పుకుంటే చాలు. आज रात अपने हृदय को तोड़ दीजिए. ఈ రాత్రి నీ హృదయాన్ని బద్దలు కొట్టు. आइए अपनी आंखों को बंद करें, అందరు కళ్ళు మూద్దాం, अपनी आंखों को बंद करें. అందరు కళ్ళు మూసుకుందాం. जो लोग आज रात मन फिराना चाहते हैं, ఈ రాత్రి ఎంతమంది అయితే పశ్చాత్తాపడాలనుకుంటున్నాను, ప్రభుకు నా హృదయం సమర్పించాలనుకుంటున్నారు అని ఎంతమంది అయితే అనుకుంటున్నారు, वो लोग अपने स्थान पे खड़े हो जाए. అలాంటి వ్యక్తులు మీ స్థానంలో లేచి నిలబడండి. ఈ రాత్రి నా హృదయాన్ని యేసయ్యకి సమర్పించుకోవాలనుకుంటున్నాను. ఇక పాపం నాకు వద్దు, పాపం జోలి వద్దు, పాపాన్ని విడిచి యేసు కొరకు నేను బ్రతకాలనుకుంటున్నాను. आप पाप को छोड़ना चाहते हैं, పాపాన్ని విడిచిపెట్టాలనుకున్న వారు లేచి నిలబడండి. आप मन फिराना चाहते हैं, పశ్చాత్తాపడాలని కానీ నువ్వు కోరుకున్నట్టయితే, आप यीशु के पास आना चाहते నువ్వు हैं, యేసు ప్రభు దగ్గరికి రావాలని ఆశపడినట్టయితే, पाप आपका पीछा नहीं छोड़ रहा, ఆయన నిన్ను విడిచిపెట్టాలనుకోవట్లా, लेकिन आप चाहते हैं నీవు కోరుకుంటున్నాను कि यीशु आपके पापों को क्षमा करे. ప్రభు నా పాపాలు క్షమించమని కోరితే ఆయన తప్పక పాపాలు క్షమిస్తాడు, నేను స్వతంత్రంగా आप చేస్తాడు. अपने जगह पे खड़े हो सकते हैं. నీవు నీ స్థలంలో లేచి నిలబడవచ్చు. ఈ రాత్రి నేను యేసుని నమ్ముకుంటున్నాను, పాపానికి విడిచిపెడతా, పాపం జీవితం నాకు వద్దు, యేసుని నమ్ముకుంటా, యేసుని వెంబడిస్తా అన్నవారు లేచి నిలబడదాం. पवित्र बाइबल में लिखा है, పరిశుద్ధ బైబిల్లో రాయబడింది, यदि हम कहें हमारे जीवन में कोई पाप नहीं है, నాలో పాపం లేదని ఎవరైనా మనం చెప్పినట్టయితే, हम अपने आप को धोखा देते మనల్ని हैं. మనమే మోసం చేసుకున్నట్టయితే, हमारे जीवन में सच्चाई नहीं है. మన జీవితంలో సత్యం లేదు. यदि हम अपने पापों को मान लें మన పాపాలు కానీ ఒప్పుకున్నట్టయితే, और छोड़ भी दें, ఆ పాపాన్ని కానీ నువ్వు విడిచిపెట్టగలిగితే, तो वो हमारे पापों को क्षमा करेगा. ఆయన మన పాపాలు తప్పకుండా క్షమిస్తాడు. आइए अपने पापों से मन फिरा लें. దయచేసి మీ పాపాలు ప్రభుతో ఒప్పుకోండి. ప్రభు నేను పాపిని క్షమించండి అని చెప్పి ఒప్పుకోండి. ప్రభు నిన్ను క్షమిస్తున్నాడు, నిన్ను విడుదల చేయబోతున్నాడు. जो लोग आज रात ఎవరెవరైతే ఈ రాత్రి अपने पापों से मन फिराना चाहते మా हैं, పాపాల నుంచి మేము పశ్చాత్తాపడుతున్నటువంటి వారు अपनी जगह पे खड़े हो जाएं. నీ స్థలంలో నువ్వు ఎక్కడ ఉన్న పర్లా, ఉన్న స్థలంలోనే అక్కడే లేచి నిలబడు. जल्दी से खड़े हो जाएं, త్వరగా లేచి నిలబడు. जल्दी से खड़े हो जाएं. పాపా నుంచి పరిహారం, పశ్చాత్తాపడి క్షమాపణ కావాలని కోరుకుంటే, తెలుసో తెలియక చేసిన తప్పిదాల నుంచి విముక్తి కావాలనుకుంటే, బానిసమైపోయావు, తెలుసో తెలుగు అనేక దుర్వ్యసనాలకు అలవాటు పడ్డావు, ఆ వ్యసనాల నుంచి నువ్వు విడుదల పొందాలని ఆయన ఆశపడితే లేచి నిలబడు. దయచేసి నువ్వు ఎక్కడో దూరం నుండి మాట వింటున్నావు, పర్వాలేదు, అక్కడే లేచి నిలబడు. దేవుడు చూస్తున్నాడు నిన్ను. आइए पश्चाताप की प्रार्थना करें. పశ్చాత్తాప ప్రార్థన చేద్దాం. నా వెంట ఈ మాటలు చెప్పండి. యేసు ప్రభువా, నేను పాపిని, నా కర్మ పాపాన్ని, నా జన్మ పాపాన్ని నీ ఎదుట ఒప్పుకుంటున్నాను, విడిచిపెట్టాలనుకుంటున్నాను, కానీ పలుమార్లు తీర్మానం చేస్తేనే కానీ ఆ పాపం నన్ను విడిచిపెడతల్లా. ఈ రాత్రి నన్ను ఆ పాపం నుంచి విడిపించమని, ఈ రోజు నుంచి నీలో నన్ను అంటుకట్టబడి నీలో స్థిరంగా భక్తిలో సాగుట సహాయం చేయమని, ఈ రోజు నుంచి నీ బిడ్డగా నీ ఆత్మతో నింపి అభిషేకించి స్థిరపరచుమని, నీ రాకడకై సిద్ధపరచుమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ తల్ల వంచండి. సకల ఆశ్రితలకు కారణభూతుడైన ప్రభువా, నీ పాదాలకు వందనాలు. నీ సన్నిధిలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమని కీర్తనాకారుడు చెప్తున్నాడు. ప్రభువా, నీ దాసుడును బలపరిచారు. 2 దినాలు మీటింగ్ జరుపుకోవడానికి సహాయం చేశారు. ఇది మీ కృప తప్ప మాలో ఎటువంటి యోగ్యతలు లేదు ప్రభువా. నాయనా, ఎక్కడో పంజాబ్ దేశంలో రాష్ట్రంలో పుట్టి సుఖ్చైన్ మసీ అనే ఒక వ్యక్తిని ఇక్కడ వాడుకున్నారు. తనతో పాటు సహా సేవకుడు ఆదాము గారు, వారి టీము, మరి ఇక్కడ ఉన్న సంఘంలో ఉన్న సభ్యులు, స్థానిక పాస్టర్ గారు సాల్మన్ పీటర్ గారు, ఇక్కడ వచ్చిన సేవకులు, అదేవిధంగా శబ్ద యంత్రం ద్వారా ఎంతమంది బిడ్డలు దేవుని వాక్యాన్ని విన్నారో వారు మారటానికి సహాయం చేయండి. పరిశుద్ధాత్మ అధ్యక్షతలు నడిపించండి. మమ్మల్ని అందరినీ యొక్క ఆరోగ్యకరమైన రెక్కల కింద తీసుకుని నడిపించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్.
మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం కుడి వచ్చిన సేవకులను, సేవకురాళ్లకు, వాక్యం అందించిన దైవజనులకు, కూడి వచ్చిన సంఘ బిడ్డలకు, సహకరించిన వారి కుటుంబాలకును సదాకాలము దేవుని కృపతోడై ఉండి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించునా యేసయ్యా, ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించునా యేసయ్యా, నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంటబడగానే, నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంటబడగానే, ఏమౌదును నేనేమౌదును, ఏమౌదును నేనేమౌదును, ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించునా యేసయ్యా. ఇహలోక బంధాలు మరచి నీ ఎదుటే నేను నిలచి, ఇహలోక బంధాలు మరచి నీ ఎదుటే నేను నిలచి, నీవిచ్చు బహుమతులు నే స్వీకరించి నిత్యానందముతో పరవశించువేళ, నీవిచ్చు బహుమతులు నే స్వీకరించి నిత్యానందముతో పరవశించువేళ, ఏమౌదును నేనేమౌదును, ఏమౌదును నేనేమౌదును, ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించునా యేసయ్యా. పరలోక మహిమను తలచి నీ పాద పద్మములపై ఒరిగి, పరలోక మహిమను తలచి నీ పాద పద్మములపై ఒరిగి, పరలోక సైన్య సమూహాలతో కలిసి నిత్యారాధన నీ చేయు ప్రశాంత వేళ, పరలోక సైన్య సమూహాలతో కలిసి నిత్యారాధన నీ చేయు ప్రశాంత వేళ,
జయించిన వారితో కలిసి నీ సింహాసనమునే చేరగా జయించిన వారితో కలిసి నీ సింహాసనమునే చేరగా ఎవరికి తెలియని ఓ క్రొత్త పేరుతో నిత్య మహిమలు నన్ను పిలచే ఆ శుభవేళ ఎవరికి తెలియని ఓ క్రొత్త పేరుతో నిత్య మహిమలు నన్ను పిలచే ఆ శుభవేళ ఏమవుదును నేనేమవుదును ఏమవుదును నేనేమవుదును ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా